ఇమిగ్రేషన్కి సంబంధించింది చూసుకుంటే ఇమిగ్రేషన్ రైట్స్ అయితే రీసెంట్గా చెకింగ్ అయితే కొంత స్టార్ట్ అయింది. హెవీగా అయితే జరగట్లేదు అమెరికాలో జరిగినంత హెవీగా, బట్ జనరల్గా అయితే జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది డెలివరీ డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. ఉబర్ ఈట్స్ తర్వాత ఇంకొకటి 2-3 రకాల డెలివరీలు చేస్తున్నారనమాట. సైకిళ్ళు కొనుక్కొని దానికి ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చినాయి కదా, బ్యాటరీ బైక్స్ అంటారు కదా వాటిని. సో కొంచెం దూరం తొక్కితే అలా బ్యాటరీ బైక్లో ఉబర్ బ్యాగ్లు వేసుకొని వెళ్తున్నారు. డెలివరీ మీరు చేయకూడదు. ఎందుకు అంటే క్లారిటీగా చెప్తాను నేను. డెలివరీ ఎవరు చేయొచ్చు అంటే సెల్ఫ్గా ఒక కంపెనీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకుని ఆ కంపెనీకి ఇన్సూరెన్స్లు కట్టుకొని, ఎందుకంటే ప్రతి కంపెనీకి ఇన్సూరెన్స్ అనేది అబ్రాడ్లో కంపల్సరీ, గుడ్డెద్దు చెల్లబడ్డట్టు బతికితే అయ్యేది కాదు ఇక్కడ. సో ఇన్సూరెన్స్ కట్టుకొని మీరు చేసేటువంటి వర్క్ నేచర్ ఏదైతే ఉందో దానికి ఇన్సూరెన్స్ కట్టి డెలివరీ అనేది చేయాలన్నమాట. ఈ ఇమిగ్రేషన్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాంటి డెలివరీ డ్రైవర్స్ని కాన్సన్ట్రేట్ చేసి చెక్ చేస్తున్నారు. ఒకవేళ మీరు గనక ఎవరైనా డెలివరీలు గనక చేస్తున్నట్టుంటే మాత్రం ఇమ్మీడియట్గా మానేసేయండి. రీసెంట్గా చాలా చోట్ల నార్త్ లండన్లో, తర్వాత క్రైడన్లో, అక్కడిక్కడ మన బర్మింగ్హామ్లో చాలా చోట్ల డెలివరీ డ్రైవర్స్ని టార్గెటెడ్గా చెకింగ్ అయితే చేస్తున్నారు.